టారిఫ్ల కల్లోలం, తిప్పికొడుతున్న ట్రంప్ సుంకాల నిర్ణయం, ఇతర దేశాల దిగుమతులపైన అడ్డగోలు సుంకాల ఎఫెక్ట్, నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో అమెరికన్లు, ఉన్నవి లేనివి ఇప్పుడే కొనేందుకు ప్రయత్నాలు, స్టోర్ల ముందు బారులు, సూపర్ మార్కెట్లో సరుకులు ఖాళీ, వస్త్రాల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దాకా ఇదే పరిస్థితి. ధరలు పెంచిన వ్యాపారులు పాత స్టాక్కు కొత్త రేట్లు, ధరల భయంతో అవసరం లేనివి, తాహతుకు మించినవి కూడా కొంటూ అప్పుల పాలవుతున్న అమెరికన్లు. అమెరికాలోని భారతీయులపైన కూడా ధరాఘాతం ప్రభావం, విద్యార్థులపైన ఖర్చుల వాత, ఉద్యోగుల పొదుపులో కోత. ఆగమాగం చేసి పెడుతున్నాడు ఈ ట్రంప్, పెద్ద కంపుగా తయారైపోయాడు. బేసిక్ ఏమైంది, ఈ ఆయా దేశాలకు సంబంధించిన ఉత్పత్తుల మీద ట్యాక్సులు విపరీతంగా పెంచిండు. ఎందుకు పెంచిండంటే, మా ఉత్పత్తుల మీద ఆయా దేశాలు చాలా పెద్ద మొత్తంలో ట్యాక్స్ విధిస్తున్నాయి, మేము ఆ స్థాయిలో ట్యాక్సులు పెంచట్లేదు, విధించట్లేదు. సో మరి మా ఉత్పత్తుల మీద మీరు ట్యాక్సులు పెంచినప్పుడు మరి మేమెందుకు పెంచకూడదు అని వివిధ దేశాలకు సంబంధించిన రకరకాల రంగాల్లో ఉన్న ఉత్పత్తుల మీద పెద్ద ఎత్తున పన్నులు విధించిండు. మన భారతదేశం పైన దాదాపు కొన్ని ఉత్పత్తుల మీద, ఫార్మా కానీ ఇంకా కొన్ని 1-2 రంగాలను మినహాయిస్తూ మిగతా అన్ని ఉత్పత్తుల మీద 27% పన్ను విధించిండు. సో ఇప్పటిదాకా దొరికినటువంటి ప్రొడక్ట్ అమెరికన్లకి భారతదేశం నుంచి దిగుమతి అయ్యే ప్రొడక్ట్ ఆ 27% ట్యాక్స్ వల్ల కొంత రేటు పెరుగుతుంది ఆటోమేటిక్గా. సరే, మనకంటే మన బంగ్లాదేశ్ కానీ ఇంకా వేరే ఆసియా కంట్రీస్ వాటి మీద ఇంకా భయంకరమైన ట్యాక్స్లు విధించిండు. సరే, ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి దిగుమతి అయినటువంటి ఉత్పత్తుల మీద పన్నులు పెంచడంతో ఎవరైతే అక్కడ అమెరికన్లు రెగ్యులర్గా కొనే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ధరలు పెరుగుతాయి ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక ఏ క్షణంలో అయినా పెరిగే అవకాశం ఉందని చెప్పి దుకాణాలకు పరుగులు తీస్తురట, తొందరగా కొనేసి ఇంట్లో సరుకు స్టాక్ పెట్టుకోవాలని. ప్రపంచ దేశాల నుంచి చేసుకునే దిగుమతులపైన ట్రంప్ విధిస్తున్న టారిఫ్లతో అమెరికాలో కల్లోలం మొదలైంది. విదేశాల ఉత్పత్తులపైన గంపగుత్తగా సుంకాలు పెంచి ట్రంప్ వాటికి ముకుతాడు వేయడం ఏమో కానీ ఆ అడ్డగోలు సుంకాల ప్రభావం అమెరికాలో అప్పుడే కనిపిస్తోంది. ఆ దేశంలో వినియోగించే సరుకులు, వస్తువులలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే కావడంతో ధరలు పెరిగిపోతాయని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకైనా మంచిది అన్న ఉద్దేశంతో ధరలు తక్కువగా ఉన్నప్పుడే అవసరమైనవన్నీ కొనిపెట్టేసుకోవాలన్న ఆలోచన పెరిగింది. దీంతో అమెరికాలోని సూపర్ మార్కెట్లు, గ్రాసరీ స్టోర్లకు జనం ఎగబడుతున్నారు. చాలా స్టోర్స్లో సరుకుల ర్యాక్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయంటూ అక్కడి మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. బరాక్ ఒబామా అంటున్నాడు, మాజీ అధ్యక్షుడు, ఇలాంటి చర్యనే నేను తీసుకొని ఉంటే ఇప్పుడు మౌనంగా ఉన్నవారు అప్పుడు ఎలా వ్యవహరించేవారో ఊహించడం కష్టం. కొత్త టారిఫ్లు అమెరికాకు మేలు చేస్తాయని నేను అనుకోవట్లేదు అని మాజీ అధ్యక్షుడు చెప్తున్నాడు. అమెరికాలో ఇప్పటికే ధరాఘాతం మొదలైంది, రేట్లు పెరుగుతున్నాయి. చాలా వరకు సూపర్ మార్కెట్లు, గ్రాసరీల నిర్వాహకులు పనిలో పనిగా సరుకుల ధరలు పెంచేశారట. అధిక సుంకాలతో కూడిన సరుకులు ఇంకా రాకపోయినా ఇప్పటికే ఉన్న పాత స్టాక్ ధరలను కూడా సుంకాలకు అనుగుణంగా పెంచేసిరట. అంటే అక్కడ ఎన్నో ఎంఆర్పి రేట్ని ఆయా దేశాల నుంచి వచ్చిన ఉత్పత్తులకి వేసిన ట్యాక్స్లకు అనుగుణంగా పెంచేస్తున్నట. ఎందుకు ఈ ధరల భయం, ఎంత ప్రభావం? అమెరికా పౌరులు వినియోగించే వాటిలో 90% వరకు దిగుమతులపైన ఆధారపడ్డవే ఉంటాయట. తయారీ రంగం మొత్తం చైనా, ఇతర దేశాలకు తరలిపోయింది. చివరికి టిష్యూ పేపర్లు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందుకే ట్రంప్ టారిఫ్లతో అమెరికన్ల జీవన వ్యయం పైన గట్టిగా ప్రభావం పడుతోంది. దిగుమతులపైన ఆయా దేశాలను బట్టి 25% నుంచి 52% వరకు సుంకాలను ట్రంప్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. ఇది సగటు అమెరికన్లతో పాటు అక్కడ నివసిస్తున్న విదేశీయుల్లో కూడా కలకలం రేపుతోంది. ఉదాహరణకు సుమారు $500 నెల రోజులు గడిపేవారట అక్కడ లివింగ్ కాస్ట్. సుంకాల అమల్లోకి వచ్చి ధరలు పెరిగితే నెలకు $650 నుంచి $700 వరకు ఖర్చు పెట్టాలి. అంటే నెలవారీ బడ్జెట్ పైన 30 నుంచి 40% వరకు అదనంగా భారం పడబోతున్నది. వాల్మార్ట్ ఒక్కటి చూసిన అమెరికన్ సమాజంలో సుంకాల దెబ్బ తీవ్రత అంచనా కోసం ఒక్క వాల్మార్ట్ స్టోర్లను పరిశీలిస్తే చాలు అని నిపుణులు చెబుతున్నారు. మనకు జిల్లాలు ఉన్నట్టుగా అక్కడి కౌంటీలు ఉంటాయి. అక్కడ మనకు ఎట్లా అయితే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అక్కడ కౌంటీలు ఉంటాయి. ప్రతి కౌంటీలో ఒక భారీ వాల్మార్ట్ హైపర్ మార్కెట్ ఉంటుంది. చాలామంది అందులోనే నిత్యావసరాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఈ స్టోర్స్లో 90% వరకు దిగుమతైన వస్తువులను విక్రయిస్తూ ఉంటారని, ఇప్పుడు టారిఫ్ల ధరాఘాతంతో అందరిపైన ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. అప్పుల పాలవుతున్న అమెరికన్లట. ఇక సుంకాల ధరాఘాతం నుంచి తప్పించుకునేందుకు ఎగబడి సరుకులు, వస్తువులు కొనుగోలు చేస్తున్న అమెరికన్లు
ఇందుకోసం అప్పులు కూడా చేస్తురట. మార్చి నెలలో వాహనాల విక్రయాలు ఏకంగా 11.2% పెరిగినాయట. ఏప్రిల్ మొదటి వారంలో కూడా భారీగా పెరిగినాయట. భవిష్యత్తులో తీర్చుకోవాలి అనుకున్న కోరికలు కూడా ధరలు అడ్డగోలుగా పెరుగుతాయన్న ఉద్దేశంతో ఇప్పుడే తీర్చేసుకుంటున్నారట. తాహతుకు మించి ఖర్చు పెడుతున్నారట. ఈ క్రమంలో వాహనాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, ల్యాప్టాప్లు, ఖరీదైన ఫోన్లు వంటివి కొంటున్నారట. సుంకాల ఆందోళనతో అనవసరమైన తాహతుకు మించిన ఖర్చులు చేయవద్దని అమెరికన్లను హెచ్చరిస్తున్నారు. ఇట్లా తయారైంది చూడండి. మొత్తం సిచ్యువేషన్ అంతా అతలాకుతలం అయిపోతున్నది అక్కడ. అండ్ దాంతోపాటు ఇక అక్కడ బతికే ప్రతి విదేశీయుడి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మన ఇండియన్స్ ఎవరైతే అక్కడ వెళ్ళి స్టూడెంట్స్ కానీ లేకపోతే ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా తీవ్రమైన ప్రభావం పడుతున్నది. వాళ్ళు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి. ఇగో ఏమేమి కొనుక్కోవాలనుకుంటున్నారంటే ఇగో ల్యాప్టాప్లు, కార్లు, ఇవన్నీ బట్టలు, ఇవన్నీ కొనుక్కోవాలనుకుంటున్నారట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా చైనా నుంచి ఉత్పత్తి అయ్యేవి. మరి చైనా మీద ఎంత వేసిండు భారం పన్ను? చైనా నుంచి వచ్చే ఉత్పత్తుల మీద 52% ట్యాక్స్ వేసిండు, 52%. అదేవిధంగా తైవాన్ నుంచి వస్తాయి అటు ల్యాప్టాప్లు, ఆ తైవాన్ మీద 32% వేసిండు, తైవాన్ ఉత్పత్తుల మీద. అమెరికాకు చాలా వరకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, వాటి విడిభాగాలు చైనా, తైవాన్ల నుంచే వస్తాయి. ఇందులో తైవాన్ పైన 32%, చైనా పైన 52% సుంకాలు ట్రంప్ ప్రకటించారు. దీంతో ల్యాప్టాప్లు, ఫోన్లు కొనాలి అని భావిస్తున్న వారంతా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా వాటి కోసం బార్లు తీరుతున్నారట. పరిస్థితి అట్లా. ఇగో గ్యాప్ అండ్ H&M వంటి పెద్ద పెద్ద బ్రాండ్లు సహా అమెరికాలో వినియోగించే దుస్తులు, ఫుట్వేర్ అంటే చెప్పులు, బూట్లు, వీటిలో కూడా చాలా వరకు వియత్నాం, భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాయట. వియత్నాం మీద 21% వేసిండు, భారత్ మీద 27% వేసిండు, బంగ్లాదేశ్ మీద దాదాపు 37% వేసిండు. అవన్నీ పెరుగుతాయి. దీంతో ధరలు పెరుగుతాయని జీన్స్, బూట్లు కొనడానికి అమెరికన్లు క్యూ కడుతున్నారట. ఇక కొత్త కార్లు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక రేబాన్, కళ్ళజోళ్ళు, సౌందర్య ఉత్పత్తులు, ఆసుపత్రుల్లో వాడే పరికరాలు, బెడ్లు, ట్రెడ్మిల్స్, మసాజ్ చైర్లు, ఇతర జిమ్ పరికరాలు, డైపర్లు, బొమ్మలు, ఇవన్నీ అన్ని ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందట. అమెరికాలో వ్యవసాయం కూడా ఎక్కువే, కానీ అందుకు అవసరమైన పరికరాలు చైనా నుంచి, ట్రాక్టర్ల విడిభాగాలు జర్మనీ నుంచి, ఎరువులు కెనడా, రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దీంతో స్థానికంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయట. ఈ అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏదైతే ట్రంప్ ఎత్తుకున్నాడో దాంట్లో భాగంగా ఈ పన్నులు పెంచిండో అది అమెరికానే ముంచుతున్నది. సో ఇట్లా అక్కడ మొత్తం లైఫ్ స్టైలే మారిపోయింది మొత్తం.